30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీ అడ్డా నిన్నటిదాకా పులివెందులు వన్ సైడే జెడ్పీటీసీ ఉప ఎన్నికలతో సీన్ రివర్ స్కూల్ గెలిచేస్తాం అనుకున్న స్థానం జగన్ స్వయంకృతాలతో బలపడ్డ టీడీపీ రాజశేఖర రెడ్డి వివేక ఉండగా కేడరే సైన్యం జగన్ తీరుతో సడలుతూ వచ్చిన ఆ బంధం ఎన్నికల ముందు టీడీపీలోకి వైసీపీ కేడర్ వైఎస్ ఊళ్ళుగా పేరుపడ్డ చోట టీడీపీకే ఓటు పెద్దగా ఘర్షణ లేకుండా పోలింగ్ ప్రశాంతం అంటూ అసలు వార్త వీళ్ళు రాస్తున్నారో లేకపోతే కనుక పాంప్లెట్ ఏమైనా తయారు చేశారో అర్థం కాదు. అక్కడంటే ఏ ఘర్షణ లేదట, పోలీసులు చాలా ప్రశాంతంగా జరిగిందట ఎన్నికలు. ప్రజలందరూ వచ్చి ఓట్లేశారట. వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు మేధావి అంటాడు, చదివేవాడు వెదవైతే రాసేవాడు ఆంధ్రజ్యోతి అన్నట్టుందనమాట. రాష్ట్రానికి సిగ్గుండాల, కనీసం జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఈ దిక్కుమాలిన వార్త రాసి నీచ జర్నలిజానికి పతాక స్థాయిలో మేమే ఉన్నామని చెప్పుకోవడానికి తప్పించి ఏమన్నా. ఖచ్చితంగా పులివెందులో గెలుపు గ్యారంటీ తెలుగుదేశానికి ఎసెట్టే. బట్ ప్రశాంతంగా జరిగింది, జనాలందరూ స్వచ్ఛందంగా ఓట్లేశారు ప్రశాంతంగా అని చెప్తే వినడానికన్నా అసహ్యంగా ఉంటుందని అనిపించలేదు. అది విశేషం ఇక్కడ. లేకపోతే